ఇంత అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇన్ని రకాల మెకానిజంని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించడానికి, ఓడించడానికి అంతమంది మనుషులు ఒకటే కావచ్చు, రకరకాల ఇంకేమంటాం అష్టదిగ్బంధనం టైప్‌లో ఇన్ని చేసిన తర్వాత కూడా ఓడిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ నెక్స్ట్ ఇంక అసలు? జనరల్‌గా ఆ డౌటే రావట్లేదండి. నా మనసులోకి ఆ డౌటే రావట్లా. ఎవరిని అడిగినా కూడా 100 మందిని అడిగితే 100 మంది కూడా జనరల్‌గా వైసీపీని అభిమానించేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు 100 మంది అడిగితే చిన్న వాయిస్‌తో ప్రైవేట్‌గా కూడా ఎవరు అనలా. అంటే వాళ్ళ మనసులోనే లేదు ఎక్కడ. నా మీనింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఖాయం. దాన్ని తీసేసేది లేదు. నేను చెప్పేది ఈ కూటమి. ఈ కూటమికి ఒక రెసిస్టెన్స్ ఉందండి. దులిపేసుకోవడం అనేది అలవాటు ఉంది. కనుక ఏమైపోరు వీళ్ళు. ఎటొచ్చి ఏంటంటే ఇంకా ఆ ఓపిక లేక ఫిజికల్ గా ఓపిక తగ్గి, ఉదాహరణగా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వాటిని డ్యామేజ్ కంట్రోల్ గా ఆ పార్టీని ఎందులో అయినా కలిపేయడము, ఎవరి ఆసరా అయినా తీసుకోవడం ఉంటుంది. కొన్ని ఏదో కనీసం ఒక్కదానికి కూడా దిక్కులేనటువంటి ఇప్పుడు కొన్ని పార్టీలు జనసేన లాంటిది అది వ్యానిష్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా వ్యానిష్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరైతే పెట్టుబడి పెట్టి 5 ఏళ్లుగా ఉన్నారో వాళ్ళందరికీ అన్యాయం జరిగింది కదా. పోతుల మహేష్ ఇట్లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, అట్లా ఇంకా ఉన్నారు. కనుక అది సరైన ఇంటర్నల్ పరిపాలన కాదు. అది ఇంకా రాజ్య పరిపాలన వదిలేయండి, కనీసం ముందు పార్టీని పరిపాలించుకోవాలి, పార్టీ స్ట్రక్చర్ని బలం చేయాలి, పార్టీలో ప్రతి వాళ్ళు ప్రాణం ఇచ్చేలాగా ఉండాలి. కానీ వాళ్ళంతా కూడా నిజంగా ఇచ్చి అబాస్ పాలైపోయి నష్టపోయి బయటకు వచ్చేస్తున్నారు కదా. ఏముండదు, అది ఒక సెల్ ఉంటుందండి, న్యూక్లియస్ ఎప్పుడైతే వీక్ అయిందో సెల్ వాల్ అన్ని దెబ్బతింటాయి మొత్తం బ్యాక్టీరియాకి. ఆ విధంగా ముందు న్యూక్లియస్ స్ట్రాంగ్ ఉండాలి. పార్టీ అనేది న్యూక్లియస్, పార్టీ లీడర్ న్యూక్లియస్ లో ఉంటాడు. కనుక లీడర్ చాలా స్ట్రాంగ్ మైండ్ తో డిటర్మైన్డ్ గా ఉండి చాలా గట్టిగా ఒక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అన్నట్టుగా ఉండాలి ఆ పార్టీకి. ఉంటే ఆ పార్టీ నుంచుంటుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా కష్టాలు వచ్చినా రేపు బాగుంటుంది అని ఆశతో జీవించాలి. ఇప్పుడు ఆయన పార్టీ పెట్టి దాదాపు 10-12 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పటి వరకు అసలు నో షో ఏమీ లేదు. అంతేగా, అందువల్ల కష్టమే. కనుక మీరన్నట్టుగా వీళ్ళు ఓటమి గ్యారంటీ. ఓడిపోయిన తర్వాత ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి ఉండదు. ఈ గవర్నమెంట్ సతాయించి సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఈసారి మరింత జాగ్రత్తలు తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఏరియాలో అయితే టు బి ఇంప్రూవ్డో కొంచెం అనుకున్నాడో అది బిగినింగ్ నుంచే ఉంటుంది. ఒక మంచి ప్లేయర్ ఫస్ట్ బాల్ నుంచే ఆడతాడు వచ్చి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4 నుంచే ఆడటం ప్రారంభిస్తారు. కనుక అది నమ్మకం. ఎందుకంటే చాలా డిటర్మైన్డ్ గా ఉన్నాడు ఆయన. మళ్ళీ అవకాశం రాదు, మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళడం, కొంచెం లండన్ వెళ్ళడం, స్వేద తీరడం కుదరదు. కాబట్టి ఈ అవకాశం మిస్ అవుతే కష్టం. తర్వాత నుంచి ఒక్క లీవ్ తీసుకోవడానికి ఉండదు, ఒక్క రోజు స్పేర్ చేయడానికి కుదరదు. అందుకని ఆ పట్టు ఇప్పుడు పాపం తీసుకున్నాడు ఆయన. తీసుకుని వచ్చి బ్యాట్ పట్టుకున్నాక బ్యాటింగ్ ఇంకా వేరే ఉతుకుడే అన్నట్టుగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, అందులో సందేహం లేదు.